జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. పోయినసారి చెప్పుకున్నటువంటి పాఠంలో 2 మార్కుల ప్రశ్న ఉన్నది. ఒక్కసారి దాన్ని అనుకుని ముందు పాఠానికి వెళదాం. అస్పృశన్నేవ విత్తాని కః పరేభ్యః ప్రయచ్చతి. అస్పృశన్నేవ విత్తాని, సంపదలను అస్పృశన్నేవ స్పృశించకుండానే తాకకుండానే కః ఎవడు పరేభ్యః ప్రయచ్చతి ఇతరులకు ఇస్తాడు అని. అస్పృశన్నేవ విత్తాని కృపణః పరేషాం ప్రయచ్చతి పరేభ్యః ప్రయచ్చతి. సంపదలను తాకకుండానే కృపణః లోభి పరేభ్యః ఇతరులకు ప్రయచ్చతి ఇస్తాడు. ఇది నేను చెప్పుకున్నటువంటి పాఠంలో లాస్ట్ శ్లోకంలో వచ్చినటువంటి 2 మార్కుల ప్రశ్న. ఇంకా పాఠంలోకి వెళదాం. రథస్యేకం చక్రం భుజగగమయితాః సప్తతురగాః నిరాలంబో మార్గః చరణవికులః సారథిరపి రవిర్యాంతే వాంతం ప్రతిదినం అపారస్య నభసః క్రియాసిద్ధి సత్వే వసతి మహాతం నోపకరణే. రథస్యేకం చక్రం భుజగయమితాః సప్తతురగాః నిరాలంబో మార్గః చరణవికలః సారథిరపి రవిర్యాంత్యేవాంతం ప్రతిదినం అపారస్య నభసః క్రియాసిద్ధి సత్వే వసతి మహతాం నోపకరణే. మహాతం నోపకరణే. ఈ శ్లోకంలో గొప్పవారు వారికి కార్యసిద్ధి ఎలా జరుగుతుంది అని అంటే, వారి సామర్థ్యం చేతనే వాళ్ళు కార్యసాధన చేసుకుంటారు కానీ కార్యం సిద్ధింపజేసుకుంటారు కానీ కార్యం ఎందుకు సిద్ధించలేదు అనేటువంటి దాని గురించి వాళ్ళు కారణాలు చూపించరు. సహజంగా ప్రతి మానవుడు కూడా చేసేటువంటి పని ఇదే. మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్పుకుంటారు, రాజుగారు ఏడు చేపల కథ. చేప ఎందుకు ఎండలేదంటే చివరికి మీకు అందరికీ తెలిసినటువంటిదే. అవ్వ బోవ పెట్టలేదు. ఎందుకు అవ్వ బోవ పెట్టలేదు? పిల్లాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టామంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, పశువుని దేవుడికి వెళ్ళేటువంటి వాడు పశువును తోలికి వెళ్ళలేదు.
దానికి అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తూ చివరికి చేప ఎండకపోవడం అనేటువంటిది జరిగింది. చేప ఎండకపోవడానికి కారణం అనేక రకాల కారణాలు. దీంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ వెళ్తారు. అలాగే సహజంగా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనల్ని తీసుకుందాం, విద్యార్థుల్ని తీసుకుందాం, మంచి మార్కులు ఎందుకు రాలేదమ్మా, పరీక్ష ఎందుకు బాగా రాయలేదు అని అంటే, లేదా ఎందుకు చదవలేదు, నేనంటే పాఠం చదవాలి కదా ఎందుకు చదవలేదు అని అంటే, చదవకపోవడానికి ఏదో ఉన్న కారణం ఉండొచ్చు, కానీ దానికి అనేక రకాలైనటువంటి కారణాలు మనం చెప్తాం. తలనొప్పిగా ఉందనో, కరెంటు లేదనో, అనేక రకాలైనటువంటి కారణాలు మనం చెప్తాం. మరి గొప్పవారైనటువంటి వారు అటువంటి కారణాలు చెప్తారా అంటే వాళ్ళు చెప్పరట. వాళ్ళు చెప్పకుండా తమ కార్యాన్ని సిద్ధింపజేసుకుంటారు అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, రథస్యేకం చక్రం. ఆయన రథానికి ఒకే ఒక చక్రం ఉంటుందట. సహజంగా మనం చూస్తూ ఉంటాం, చక్రం 2 చక్రాలు ఉంటే గాని ఆ బండి నడవదు. కానీ ఈయన రథానికి ఒకే ఒక చక్రం అంట. భుజగ యమితాహ. పాములను పగ్గాలుగా చేసుకున్నట్ట. సర్పాలను పగ్గాలుగా చేసుకున్నాడు. సప్తతురగాహ. 7 గుర్రాలు కట్టుంటాయి ఆ రథానికి. ఏదైనా సరిసంఖ్య ఉంటే రథం బాగా వెళుతుంది. 2, 4, 6, 8 ఇలా సరిసంఖ్య ఉంటే ఆ బండి బాగా వెళుతుంది. కానీ ఈయనకి సరిసంఖ్యలో లేదు. 7 గుర్రాలట. రథమేమో ఒక చక్రంతో నడుస్తుంది, పగ్గాలేమో సర్పాలు. రథాన్ని లాగేటువంటి గుర్రాలు 7. నిరాలంబ మార్గ. మరి మార్గం ఏమైనా సుగమంగా ఉంటుందా? పోనీ ఏదో సిమెంట్ రోడ్డో, తారు రోడ్డో, లేదో ఎటువంటి గతుకులు లేనటువంటి రోడ్డు ఉందా అంటే అటువంటిది లేదు. నిరాలంబ, ఎటువంటి ఆలంబన లేనటువంటి రోడ్డు మార్గం. శరణ వికలాహ రథసారథి. ఇక రథసారథి రథాన్ని తోలేటువంటి వాడు ఎలాంటి వాడు? మంచి దారుఢ్యం కలిగినటువంటి వాడా, సర్వావయవాలు ఉన్నటువంటి వాడా అనంటే కాదట. చరణ వికలాహ, అతనికి కాళ్ళు లేవు. కాళ్ళు లేనటువంటి వాడు రథసారథి. రవిర్యాంత్యేవాంతం ప్రతిదినం. ఇటువంటి రథంలో ఉన్నటువంటి సూర్యుడు ప్రతిదినం, ప్రతిరోజు కూడా తన మార్గంలో చివరి వరకు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. రవిర్యాంతేవాంతం, రవిర్యాంతేవ అంతం, చివరి వరకు ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఎలాగా? అపారస్య నభసః, అపారమైనటువంటి నభసః, ఆకాశంలో ఆయన ప్రయాణిస్తూనే ఉంటాడు. రథానిక ఒక చక్రం, పగ్గాల పాములు, రథానికి గుర్రాల 7 గుర్రాలు, రథాన్ని నడిపేటువంటి సారథిక మరి కాళ్ళు లేవు. పోని సరి అయినటువంటి మార్గమా, నిరాళము, ఎటువంటి ఆలంబన లేనటువంటి మార్గము. మరి ఏదో కొద్దో గొప్ప ప్రయాణం అంటే దినంలో 24 గంటలు ఆయన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. నిరంతరం ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉంటాడు కదా. అటువంటి వాడు సూర్యుడు. క్రియాసిద్ధి సత్వే వస్తి మహతాం నోపకరణే. క్రియాసిద్ధి
వారి యొక్క కార్యసిద్ధి సత్వే భవతి, వారి సామర్థ్యం చేతనే వాళ్ళు సాధించుకుంటారు. అంతేగాని నా ఉపకరణే, ఉపకరణములతో కాదు, వారు వారి సామర్థ్యంతోనే వారి యొక్క కార్యసిద్ధిని నెరవేర్చుకుంటారు అని అంటున్నాడు. కాబట్టి విద్యార్థులమైనటువంటి మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నిరంతరము కృషి చేయాలి. నిరంతరము కృషి చేస్తే మనం అనుకున్నటువంటిది సాధించగలం. ఎప్పుడు నిరంతరం కృషి చేయగలం అనంటే పట్టుదల, ఏదో సాధించాలి అనేటువంటి పట్టుదల మనసులో ఉన్నప్పుడు ఆ కార్యసిద్ధి జరగాలి అనంటే మనం సాకులు వెతుక్కోకుండా, ఆరోగ్యం బాగాలేదని, కరెంటు లేదని, నా దగ్గర అది లేదు, ఇది లేదు, ఈ పుస్తకం లేదు, ఆ పుస్తకం లేదంటూ, సమయం సరిపోలేదంటూ రకరకాలైనటువంటి సాకులు చెప్పకుండా దృష్టినంతా కేంద్రీకరించి మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాని మీద క్రోడీకరిస్తే మనం చక్కగా కార్యాన్ని సిద్ధింపజేసుకోగలం కదా. సూర్యుడిని చూడండి, ప్రతిరోజు ఆకాశంలో పరిగెడుతూ ఉంటాడు. పురాణాల ప్రకారం ఆయన రథానికి ఒకటే చక్రం, పగ్గాలు సర్పాలు, 7 గుర్రాలు, నిరాలంబమైనటువంటి మార్గం, ఎటువంటి ఆలంబన లేదు, ఆకాశానికి ఎటువంటి ఆలంబన లేదు, శూన్యంలోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. అదేమి మార్గం కాదు. మరి అనూరుడు అనేటువంటి వాడు, అనూరుడు పేరే అనూరుడు, ఊరువులు లేనివాడు అనూరుడు, ఆయనకి రథసారథి. పోనీ ఎక్కడైనా కాసేపు ఆగుతాడానంటే రోజంతా 24 గంటలు పరుగులు తీస్తూ ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అలా కాబట్టి క్రియాసిద్ధి, కార్యసిద్ధి అనేటువంటిది సత్వే, వారి యొక్క మహాత్ములకు కార్యసిద్ధి అనేటువంటిది సత్వే, వాళ్ళ యొక్క సామర్థ్యం చేతనే క్రియాసిద్ధి భవతి, క్రియాసిద్ధి అనేటువంటిది ఏర్పడదు. నా ఉపకరణే, ఉపకరణములతో మాత్రము కాదు అని చెప్తున్నాడు. దీన్ని బాగా మనసుకు పెట్టించుకోండి. చూడండి, రథస్యేకం చక్రం భుజగనమితాః సప్తతురగాః నిరాలంబో మార్గః చరణ వికలః సారథిరపి రవిర్యాంతే వాంతం ప్రతిదినం అపారస్య నభసః క్రియాసిద్ధి సత్వే వసతి మహతాం నోపకరణే. తర్వాత కలహాంతాని హర్మ్యాణి కువాక్యాంతంచ సౌహృదం కురాజాంతాని రాష్ట్రాణి కుకర్మాంతం యశో నృణాం. కలహాంతాని హర్మ్యాణి, కలహాంతాని హర్మ్యాణి కువాక్యాంతం చ సౌహృదం కువాక్యాంతం చ సౌహృదం కురాజాంతాని రాష్ట్రాణి కురాజాంతాని రాష్ట్రాణి కుకర్మాంతం యశో నృణాం కుకర్మాంతం యశో నృణాం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా నాశనం అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కలహాంతాని హర్మ్యాణి, గొప్ప గొప్ప భవనాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇవాళ అవి శిథిలాలయాలుగా చూస్తూ ఉంటాం. ఎందుకు అవి శిథిలమైపోయాయి? ఎన్నో రాజమహల్లు భారతదేశంలో ఎంతోమంది మహారాజులు పరిపాలించారు. చాలా కోటలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఎందుకు అలా శిథిలావస్థకి చేరుకునే హర్మ్యము అని అంటే భవనము. కలహాంతాని హర్మ్యాణి, కలహం దెబ్బలాటల వల్ల భవనాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఒక భవనం, మంచి భవనం నాశనం అయిపోయింది అని అంటే అక్కడ ఏదో కలహం జరిగింది కాబట్టి, కొట్టుకున్నారు కాబట్టి ఆ భవనం కాస్త నాశనం అయిపోయింది. అగ్నికి ఆహుతి కావటమా, లేదా దాన్ని శిథిలావస్థకు దించటమా, పడగొట్టేయటమా, పిరంగులు పెట్టి పేల్చేయటమా అనేటువంటిది జరిగితే అది కాస్త ఆ కలహాల దెబ్బలాటలతో రమ్యమైనటువంటి హర్మ్యం మేడలు కూడా ఈ విధంగా పోతూ ఉంటాయి. మనం కూడా చూస్తుంటాం అక్కడక్కడ చిన్న చిన్న రాజులు కట్టుకున్నటువంటి, లేదా జమీందారులు కట్టుకున్నటువంటి బంగ్లాలో, లేదా బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బంగ్లాలో ఉంటాయి. అవన్నీ కూడా నేడు శిథిలా అవస్థకి చేరుకున్నాయి అంటే అర్థం అక్కడ జరిగినటువంటి కొట్లాటల వల్ల అవన్నీ శిథిలావస్థకి చేరుకున్నాయి. కలహాంతాని, దెబ్బలాటల వల్ల, గొడవల వల్ల భవనాలు అంతమవుతూ ఉంటాయి. కువాక్యాంతంచ సహృదం, సహృదం స్నేహం అనేటువంటిది ఎప్పుడు అంతమవుతుంది అంటే కువాక్యాంతం, పలకకూడనటువంటి మాట, వదలకూడనటువంటి మాట మనం వదిలిపెడితే, మన మిత్రుడి మీద మనం సంధిస్తే అంతటితో ఆ స్నేహం కాస్త పోతుంది. ఆ మిత్ర స్వభావం అనేటువంటిది కాస్త పోతుంది. కాబట్టి మిత్రుడితో మాట్లాడేటప్పుడు, మిత్రుడితో పోట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాటను మాట్లాడాలి. అలా కాకుండా అజాగ్రత్తగా మనకు వచ్చింది కోపం, మనకెవరు సాటి లేరు అని మనం ఒక పరుషమైనటువంటి మాటను కనుక వదిలేస్తే ఆ స్నేహాన్ని కాస్త వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి కువాక్యాంతం, చెడ్డ మాటతోటి, సౌహృదం స్నేహం అనేటువంటిది అంతరించిపోతుంది. కురాజాంతాని రాష్ట్రాణి, దేశాలు. రాష్ట్రాన్ని అంటే దేశం, రాష్ట్రం అంటే దేశం, సంస్కృతం. దేశాలు ఎలా నాశనం అయిపోయి, ఎందుకు నాశనం అయిపోయాయి అంటే కురాజాంతాన్ని, దుర్మార్గుడైనటువంటి రాజులు పరిపాలించడం వల్ల దేశాలు కాస్త నాశనం అయిపోయాయి. అప్పట్లో చక్రవర్తులు ఉండేవారు. చక్రవర్తులు పరిపాలించినంత వరకు, చక్రవర్తి అంటే సమస్త దేశాన్ని పరిపాలించినటువంటి వాడు చక్రవర్తి. రాజు అంటే చిన్న చిన్న దేశాలను పరిపాలించేటువంటి వాడు రాజు. ఈ రాజులందరూ చక్రవర్తికి అనుకువగా ఉండాల్సినటువంటి వాళ్ళు. మరి అలాంటి రాజులు వైషమ్యంతో, లేదా సరిగా ప్రజలను పాలించకపోవడంతో ఆ రాష్ట్రాలు కాస్త, ఆ దేశాలు కాస్త నాశనం అయిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. అలాగే కుకర్మాంతం యశో నృణాం, నృణాం రాజుల యొక్క యశ, కీర్తి ఏ విధంగా నశించిపోతుంది అంటే కుకర్మాంతం, చెడ్డదైనటువంటి కార్యాన్ని చేయటంతో రాజుకున్నటువంటి కీర్తి కాస్త నశించిపోతుంది అని చెప్తున్నాడు. కలహాల వల్ల భవనాలు, పరుషమైనటువంటి మాట వల్ల స్నేహము, దుర్మార్గులైనటువంటి రాజుల వల్ల రాష్ట్రాలు, దేశాలు, దుర్మార్గమైనటువంటి పనుల వల్ల రాజు యొక్క కీర్తి నాశనాన్ని పొందుతాయి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన మిత్రులతో సంపాదించేటప్పుడు, పోట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం ఒక అధికారంలోకి వచ్చాము అని అంటే, ఇవాళ విద్యార్థులు కావచ్చు, రేపు అధికారంలోకి వస్తారు. అధికారులు మీ కింద ఎంతోమంది పనిచేసేటువంటి వాళ్ళు ప్రజలు ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, చక్కటి కార్యాలు నిర్వర్తిస్తూ, నలుగురితో మంచిగా ఉంటూ, మంచి అనిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా చిన్న చెడ్డ పని చేసినా అది మన కీర్తిని నాశనం చేస్తుంది. ఎంత ఉన్నతమైనటువంటి కీర్తి అయినా ఒక్క చెడ్డ పనితోటి మన కీర్తి కాస్త నాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఎంతో మన నడవడికి ఎలా ఉండాలి లోకంలో అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాం. కలహాంతాని హర్మ్యాణి వాక్యాంతం చ సౌహృదం
కురాజాంతాని రాష్ట్రాణి కుకర్మాంతం యశో నృణాం. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. అహం కరోమితి వృథాభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః. సుఖస్య దుఃఖస్య న కోపి దాత సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. పరో దదాతీతి కుబుద్ధిరేష. అహం కరోమీతి వృథాభిమానః. అహం కరోమీతి వృథాభిమానః స్వకర్మసూత్రగ్రథితో హి లోకః. స్వకర్మసూత్రగ్రథితో హి లోకః. ఇంకా ఈ శ్లోకానికి వచ్చేటప్పుడు సుఖానికి దుఃఖానికి కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనం మానవులం కాబట్టి సుఖదుఖాలు అనేటువంటివి మనకు సహజమైనటువంటివి. కష్టం వచ్చినప్పుడు దుఃఖిస్తాం, సుఖం వచ్చినప్పుడు సంతోషిస్తాం. మరి దీనికి కారణం ఎవరు? లోకంలో ఒక నానుడి ఉంది, సుఖానికి దుఃఖానికి కారణం ఎవరు అని అంటే కర్మ సిద్ధాంతము అని. కర్మ సిద్ధాంతం, మనం చేసినటువంటి కర్మ వల్లే మనకి సుఖం కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది. అదే విషయాన్ని ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాడు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత. సుఖాన్ని దుఃఖాన్ని ఎవరు కూడా మనకి ఇవ్వరు. సుఖమును గాని దుఃఖం గాని ఇచ్చేవాడు ఎవడు కూడా, వేరొకడెవడు కూడా లేడు. పరో దదాతీతి. ఈ సుఖము దుఃఖము అనేటువంటిది ఎవరో ఇస్తారు అని కుబుద్ధి ఏష, అలా ఆలోచించటం అనేటువంటిది కుబుద్ధి, కుత్సితమైనటువంటి బుద్ధి, దుర్మార్గమైనటువంటి బుద్ధి. ఎవరో ఎక్కడో భగవంతుడో ఇంకొకళ్ళో ఉన్నారు, వాళ్ళు ఇస్తారు ఈ సుఖాన్ని దుఃఖాన్ని అని అనుకోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కుత్సిత బుద్ధి అని అంటున్నాడు. సుఖం దుఃఖం అనేటువంటిది ఎవరో ఇస్తారు, ఎవరో కల్పించినటువంటి మనకి అని మనం అనుకోవడం అనేటువంటిది కుత్సితమైనటువంటి బుద్ధి అని అంటున్నాడు. అహం కరోమీతి వృథాభిమానః. ఇంకా మనం ఇలా అనుకుంటాం, అహం కరోతి, ఏది చేసినా నేనే చేస్తున్నాను, నేను చేశాను కాబట్టి ఇలా ఉన్నది అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే కారణభూతుడు మనమేమయ్యామని చెప్పి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. అహం కరోతి, నేనే చేశాను, నేను చేస్తున్నాను, నేనే చేశాను అనేటువంటి భావన, అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమానం వృధా, వ్యర్థము. స్వకర్మ సూత్రం ధరితితః హి లోకః. ఈ లోకంలో స్వకర్మ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాని చేత కూర్చబడింది కదా ఈ లోకమంతా. కర్మ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ కర్మ సిద్ధాంతం, ఈ లోకమంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉన్నది అని ఈ కవి భావన. ఆ కర్మ సిద్ధాంతం వల్లే సుఖదుఖాలు ఏర్పడతాయి తప్పించి ఎవరో ఇస్తే వచ్చేటువంటివి కావు. ఇవి నేనే చేస్తున్నాను, నేనే చేశాను అనేటువంటిది అభిమానం ఏదైతే ఉన్నదో అది వృధా. కాబట్టి మనం కర్మకు బద్దులై ఉండాలి. ఏదొచ్చినా దాన్ని స్వీకరించి, ధైర్యంతో స్వీకరించి మనం ఈ లోకంలో నిలబడాలి. అంతేగాని దుఃఖం వచ్చిందని కుంగిపోయి ఇవాళ లోకంలో ఏ విధమైనటువంటి మానసిక ధైర్యం ఎవరికి ఉండటం లేదు. ఏ చిన్న కష్టం వచ్చినా
ప్రాణాలు తీసుకునేంత సాహసం చేస్తూ ఉన్నారు. ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు కావాలి. చిన్న చిన్న కష్టాలని అధిగమించేటువంటి శక్తి మనకు కావాలి. ఆ మానసిక స్థైర్యం రావటం కోసం ఇటువంటి శ్లోకాలన్నీ మన చేత చదివిస్తూ ఉన్నారు. సుఖానికి దుఃఖానికి కారణం ఎవరు అంటే ఎవరో ఇస్తే వచ్చేటువంటివి ఇవి కానీ కావు. నేను చేస్తున్నాను అనుకోవడం అనేటువంటిది కూడా వృధా. వీటన్నిటికీ కారణం కర్మ మాత్రమే. మనం చేసుకున్నాం ఏదో విషయం. ఇవాళ ఏ పేపర్ చూసినా ప్రేమికుల ఆత్మహత్య, ప్రేమించలేదని ఆత్మహత్య, ప్రేమించలేదని హత్య, ఇలా రకరకాలైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మానసిక స్థైర్యం లేక ఇవన్నీ కూడా జరిగేటువంటిది. ఆ మానసిక స్థైర్యం అనేటువంటిది మనం ఏర్పరచుకోవాలి. కర్మ సిద్ధాంతం, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మే మన దుఃఖానికి సుఖానికి కూడా కారణమవుతుంది. సుఖస్య దుఃఖస్య న కోపి దాత పరో దదాతీతి బుద్ధిరేష అహం కరోమీతి వృధాభిమానః స్వకర్మ సూత్రగ్రథితో హి లోకః. తర్వాత సుఖస్యాంతరం దుఃఖం దుఃఖస్యాంతరం సుఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖం. సుఖస్యాంతరం దుఃఖం సుఖస్యాంతరం దుఃఖం దుఃఖస్యాంతరం సుఖం దుఃఖస్యాంతరం సుఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖం న నిత్యం లభతే సుఖం. దీంట్లో కూడా సుఖదుఖాల గురించి చెప్తున్నాడు. ఇందాక చెప్పుకున్నాం, సుఖము దుఃఖము ఒకటి ఇచ్చేటువంటి వాడు కాదు, మన కర్మలను అనుసరించే అవి వస్తుంది సుఖాలునే దుఃఖాలు అని. మరి అలా వచ్చినటువంటి ఏ సుఖం కానీ దుఃఖం కానీ శాశ్వతంగా ఉంటాయా అని అంటే అవి శాశ్వతంగా ఉండవట. ఎలా వస్తాయి? సుఖస్యాంతరం దుఃఖం. దుఃఖం ఎప్పుడు వస్తుందంటే సుఖస్యాంతరం. అప్పటి వరకు సుఖపడ్డాం, కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది అని అంటే ఆ సుఖించేటువంటి సమయం అయిపోయింది, ఇప్పుడు దుఃఖించేటువంటి సమయం. మరి సుఖం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? దుఃఖస్యాంతరం సుఖం. దుఃఖానికి అంతమే సుఖం. ఆ దుఃఖం లేకపోవడం అనేటువంటిది సుఖం. దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే సుఖం అయిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది. సుఖం ఎప్పుడు వస్తుంది అంటే దుఃఖం అయిపోయిన తర్వాత సుఖం వస్తుంది. మరి శాశ్వతంగా ఇప్పుడు ఇలా ఉంటాయా అని అంటే న నిత్యం లభతే దుఃఖం. దుఃఖం అనేటువంటిది నిత్యము లభించేటువంటిది కాదు. అలాగని సుఖం లభిస్తుంది అంటే న నిత్యం లభతే సుఖం. అలాగే సుఖం కూడా నిత్యము లభించదు. రెండూ సైమల్టేనియస్గా ఒకేసారి మనం అనుభవించలేం, సుఖము దుఃఖమును. ఒకదాని తర్వాతే ఒకటి అనుభవిస్తాం. కొన్ని శాశ్వతంగా అయి ఉంటాయంటే అయ్యే శాశ్వతంగా ఉండవు. సుఖం అయిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం అయిపోయిన తర్వాత సుఖం వస్తుంది, సుఖం అయిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది. అంతే, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మరి శాశ్వతంగా ఉంటాయా? ఎల్లప్పుడూ దీన్ని అనుభవిస్తామా? నిత్యం లభతే దుఃఖం. నిత్యము మనకు దుఃఖం లభించదు. నా నిత్యం లభతే సుఖం. అలాగని నిత్యము సుఖము లభించదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఇలా కష్టాల్లో కూరుకుపోయాను అనుకోకుండా
ధైర్యంగా నిలబడితే కొద్ది రోజుల్లో మనకి కూడా సుఖం లభిస్తుంది. సుఖం వచ్చినప్పుడు మనం దుఃఖాన్ని గుర్తించం. ఎప్పటి వరకు గుర్తించం? మళ్ళా మనకి ఏదో కష్టం వచ్చి దుఃఖం వచ్చినప్పుడే మళ్ళా అయ్యో నాకు సుఖమంతా పోయింది, ఎంతో సుఖంగా ఉండేవాడిని అని అప్పుడు ఆ సుఖాన్ని తలుస్తాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. అశాశ్వతమైనటువంటి ఈ శరీరము ఈ రెండింటిని అశాశ్వతమైనటువంటి సుఖాన్ని దుఃఖాన్ని కూడా పొందుతూ ఉంటుంది. మానసిక ధైర్యం ఉన్నటువంటి వాడే రెండింటికి తట్టుకుని నిలబడతాడు. అటువంటి మానసిక స్థైర్యాన్ని మనం అలవర్చుకోవడానికే ఇటువంటి సూక్తి రత్నాలన్నీ మనకి చెప్తున్నారు. భవిష్యత్తులో మనకి ఏదైనా కష్టం వస్తే ఇది నిత్యము కాదు, ఈ కష్టం తాత్కాలికమైనటువంటిది అని మన మనసు మనకి సర్ది చెప్పాలి. సుఖం వచ్చినప్పుడు కూడా అంతే. నేను ఎల్లప్పుడూ నిత్యము ఇలాగే ఉంటాను అనుకోవడం పొరపాటు. ఎప్పుడో అప్పుడు ఏదో కష్టం వస్తుంది, దాన్ని ఎదుర్కొనేటువంటి మానసికమైనటువంటి స్థైర్యం నాకు ఉండాలి అని అప్పుడు కూడా మన మనసుకి మనం సర్ది చెప్పుకోవాలి. కాబట్టి సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము వస్తాయి. ఎల్లప్పుడూ దుఃఖము లభించదు, అలాగని ఎల్లప్పుడూ సుఖము మనకి లభించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సుఖస్యాంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ననిత్యం లభతే దుఃఖం, ననిత్యం లభతే సుఖం. స్వధర్మరూపో రాజేంద్రః దయారూపేణ మంత్రిణః, సేవకాః సాధురూపేణ యథా రాజ తథా ప్రజాః. స్వధర్మరూపో రాజేంద్రః, స్వధర్మరూపో రాజేంద్రః దయారూపేణ మంత్రిణః, దయారూపేణ మంత్రిణః, సేవకాః సాధురూపేణ, సేవకాః సాధురూపేణ యథా రాజ తథా ప్రజాః, యథా రాజ తథా ప్రజాః. మనం లోకంలో ఈ మాటని బాగా వాడతాం. యథా రాజ తథా ప్రజ. సందర్భానుగుణంగా మనం దీన్ని వాడుతూనే ఉంటాం. కానీ దీని అర్థం సరైనటువంటి అర్థాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. నిజంగా ఎందుకు అనుకుంటాం ఈ యథారాజ తథా ప్రజ అని? మనం ఎందుకు అనుకుంటాం? ఎలాగా అనంటే స్వధర్మరూప రాజేంద్ర, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజేంద్ర, రాజు ఎవడైతే ఉన్నారో ఆ రాజు స్వధర్మ రూప, తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, రాజు రాజధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని అతిక్రమించకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడై ఉండాలి. దయారూపేణ మంత్రిణః, ఆయన ఆస్థానంలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయారూపేణ, దయగలిగినటువంటి వారై ఉండాలి. సేవకాః సాధురూపేణ, సేవకాః తన సైన్యములో ఉండేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజు సేన ఏదైతే ఉందో ఆ సేన సాధురూపేణ, సజ్జన స్వరూపంగా ఎప్పుడైతే ఉంటారో యథా రాజ తథా ప్రజ, అలా ఉన్నటువంటి రాజుని తథా అదే విధముగా ప్రజలందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. రాజు మంచివాడు, మంత్రులు అంతకన్నా మంచివాళ్ళు, సేవకులు దయాస్వరూపులుగా ఉన్నప్పుడు ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. రాజు దుర్మార్గుడు, కుత్సితుడైనటువంటి మంత్రి, సేవకులు పరమకిరాతకులుగా ఉన్నట్లయితే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. దాన్నే మనం యథారాజ తథా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం సహజంగా లోకంలో వాడుతూ ఉంటాం.
రాజు ధర్మపరాయణుడు. ఆయన మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులు దయాస్వరూపులు, సేవకులు సాధుస్వరూపులుగా ఉన్నప్పుడు రాజు ఎలా ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అదే విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? రాజ్యాన్ని తీసుకున్నాం. ఒక కుటుంబ వ్యవస్థని కనుక తీసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారైనటువంటి కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా పెద్దవారైతే ఎవరంటే వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు వారిని చూసుకుని కింద వారు కూడా చక్కగా ఆ ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వారి మార్గంలోనే చక్కగా ప్రయాణం చేస్తారు. తల్లిదండ్రులు దుర్మార్గులు, సహజంగా వాళ్ళని చూసినటువంటి పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. తండ్రి సిగరెట్ తాగుతూ కుమారుని తాగొద్దంటే తాగకుండా ఉంటాడు. చాటుగానో మాటుగానో ఎక్కడో చోట తండ్రి కాల్చినట్టు సిగరెట్ వింటే పీకలనన్నా తీసుకెళ్లి వాడు కూడా కలుస్తాడు, దాంట్లో ఏమి రుచి ఉందో అని. అలా సిగరెట్ తాగేటువంటి తండ్రి కొడుక్కి చెప్పగలరా? చెప్పలేడు. మద్యానికి బానిసైనటువంటి తండ్రి కొడుకు చెప్పగలడా? చెప్పలేడు. యథారాజ తథా ప్రజ. తండ్రి మంచివాడితే ఇంట్లో సంతానము కూడా సత్ప్రవర్తనతో ఉంటారు. ఇది చెప్పడానికి చాలా మంది యథారాజ తథా ప్రజ అని సందర్భవశంగా మనం వాడుతూనే ఉంటాం. స్వధర్మరూపో రాజేంద్ర దయారూపేణ మంత్రిణః సేవకాః సాధురూపేణ యథా రాజ తథా ప్రజాః శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః. ఈ మాట కూడా మనం బాగా వింటుంటాం. వైద్యో నారాయణో హరిః. సాక్షాత్తు నారాయణ స్వరూపుడు వైద్యుడు అని. మరి వైద్యుడేనా నారాయణ స్వరూపుడు? మరి వైద్యుడు నారాయణ స్వరూపుడైతే మరి రోగం? అమ్మ చెప్తారు, జిల్లెలముడి అమ్మ, వైద్యుడు నారాయణ స్వరూపుడైతే రోగి కూడా నారాయణ స్వరూపుడే. రోగి వైద్యుడిని నారాయణ స్వరూపంగా భావించి తాను చేసినటువంటి వైద్యాన్ని ఎలా అయితే స్వీకరిస్తాడో, వైద్యుడు కూడా రోగిని నారాయణ స్వరూపుడిగా భావిస్తేనే చక్కటి వైద్యాన్ని అందజేయగలడు అనే భావనతో అమ్మ రోగికి వైద్యుడు నారాయణుడైతే వైద్యుడికి రోగి కూడా నారాయణుడే నాన్న అని చెప్తూ ఉంటారు సందర్భవశాత్తు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో శరీరే జర్జరీభూతే, శరీరం శిథిలమైపోయింది, శిథిలమైపోయింది అంటే అవసాన దశ, ముసలి వయసు వచ్చేసింది. వ్యాధిగ్రస్తే కళేబరి, ఈ కళేబరానికి, ఈ శరీరానికి వ్యాధిగ్రస్త, ఎప్పుడైతే శరీరం నిరసిస్తుందో అప్పుడు లోపల ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా బయటకు వస్తాయి. ఔషధం జాహ్నవీతోయం. మరి ఏమిటి ఔషధం? జాహ్నవీతోయం, గంగాజలమే పరమ ఔషధం ఆ సమయంలో. వైద్యో నారాయణో హరే. అటువంటి
ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగిని కూడా ఎవడైతే రక్షిస్తాడో, ఎవరైతే స్వాస్థ్యం చేకూరుస్తాడో అటువంటి వైద్యుడే నారాయణ స్వరూపుడు కదా. ఈ శరీరానికి జవసత్వాలు బాగా ఉన్నంత వరకు ఎటువంటి రోగము మనకి దగ్గరికి రాదు. జవసత్వం అంటే ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడు వస్తుంది? ఆ ఇమ్యూనిటీ పవర్ కష్టింటి పని చేసినప్పుడు, చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఎటువంటి రోగము లేకుండా మనకి దగ్గరికి చేరకుండా ఆ ఇమ్యూనిటీ పవర్ మనకి ఆ పవర్ కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కాస్తంత నీరసం వస్తుందో అంటే వయసు పెరిగిన తర్వాత శక్తి తగ్గుతుంది. శక్తి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు లోపల ఏమైనా ఉన్నట్లయితే ఆ రోగాలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు పడుతుంది. అలా బయటపడినటువంటి ఈ శరీరానికి గంగాజలమే పరమ ఔషధం. ఆ గంగాజలం ఎప్పుడు పోస్తారు నోట్లోని? తులసి దళం, గంగాజలం ఎప్పుడు పోస్తారు నోట్లో? ఈ అవసాన దశలో అయిపోయిందండి. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు కాబట్టి చివరిసారిగా నీరు పోయండి అని చెప్పి నీళ్లు నోట్లో పోయిస్తారు. ఆ గుటక వేస్తే ఆ గుటకే చివరి గుటక. అటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగిని కూడా కాపాడగలిగేటువంటి వాడే వైద్యుడు. పోయేటువంటి ప్రాణాన్ని కూడా తిరిగి తెప్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు వైద్యుడు. అటువంటి వైద్యుడు నారాయణ స్వరూపుడు అని మనం భావిస్తాం. అందుకే వైద్యో నారాయణో హరిహి అని వైద్యుడిని మనం ఈ విధంగా కీర్తిస్తాం కదా. చూడండి, శరీరము శిథిలము కాగా కళేబరము అంటే ఈ శరీరం వ్యాధిచే ఆక్రమించబడగా రకరకాలైనటువంటి వ్యాధులు ఇందులో నుంచి బయటపడగా గంగాజలమే ఔషధం. గంగాజలమే ఔషధం. నారాయణుడు అనేటువంటి శ్రీహరే వైద్యుడు అని చెప్పి శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. స్వస్తి.